20 నిమిషాలు ముందు వస్తాడు భయ్య. సినిమా అంతవరకు వెళ్ళే సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు భయ్య. ఆయన యాక్టింగ్ చేసి కామెడీ చేసి బాబా బుర్ర పాడే. మళ్ళీ నువ్వు నాకు నచ్చే సినిమా గుర్తొచ్చింది భయ్య. నాకైతే నువ్వు నాకు నచ్చా గుర్తొచ్చింది సినిమా. చిరంజీవి గారి సినిమా MBBS. అబ్బా ఏంటి వాకింగ్ ఏంటి, ఆ స్టైల్ వాకింగ్ ఏంటి, ఇందులో కూడా అబ్బా ఆ డ్రెస్సింగ్ చూస్తే బుర్ర పాడైపోతుంది భయ్య నిజంగా. డ్యాన్స్ నయనతార మాత్రం మామూలుగా వెళ్ళదు భయ్య. ఇందులో మాత్రము మిసాల పిల్ల మాత్రం బుర్ర పిచ్చి అయిపోయింది బాబా నిజంగా. సంక్రాంతి రావాల్సిన సినిమా 2 రోజుల ముందే తీసుకొచ్చారు భయ్య. సంక్రాంతికి బ్లాక్ బస్టర్, మరొక బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి. అనిల్ రావులపుడి రాసుకోండి. ఎవ్రీ ఇయర్ గురి చూసి బాణం కొట్టినట్టు ఎవ్రీ ఇయర్ సంక్రాంతి మాత్రం కొడుతుంది ఆయన. బ్లాక్ బస్టర్. ఈవీవి సత్యనారాయణ తర్వాత మళ్ళీ రేంజ్ కొట్టింది అనిల్ రావులపుడి గారి కామెడీ. పిచ్చెక్కించాడు భయ్య సినిమా మాత్రం. బుర్ర పాడు. చిరంజీవి గారి రేస్ పెరిగిందా తగ్గిందా? చిరంజీవి గారి రే ఎప్పటికీ తగ్గదు, ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. లాస్ట్ టైం కూడా ఒక డైలాగ్ కొట్టా, మెట్టి మీద మెట్టి వెళ్తూనే ఉంటుంది. ఆ మెట్టి ఎప్పుడు పడిపోద్ది? 100 సంవత్సరాల తర్వాత పడతా మెట్టు. అంతవరకు చిరంజీవి ఏజ్ 100 CS అయ్యే వరకు పడదు. పవర్ అలాగే ఉంటుంది. అదే రక్తం, అదే పవర్, అంతే సినిమా. మెగా విక్టరీ కాంబినేషన్ ఎలా ఉంది? అబ్బాబా వెంకీ మామ బాబు బుర్ర పాడు చేసేస్తాడు మామ. ఇందులో పాత పాట డాన్స్ చేస్తాడు. ఏమి డాన్స్? వెంకీ మామ డాన్స్ దొల్లగొడేస్తాడు. చిరంజీవి ఇంద్ర స్టెప్పులు, రామ చిలకమ్మ, ప్రేమ మలకమ్మ, ఏమా బాబా. మళ్ళీ సేమ్ ఆ సినిమాలో ఆ అన్నయ్య సినిమాలో ఎట్లా డాన్స్ చేస్తాడో అట్లా సేమ్ ఇందులో కూడా డాన్స్ చేసి చూపించాడు భయ. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టారే. ఆయన పవర్ తగ్గదు. స్టార్ సూపర్ స్టార్ ఇట్టు కొట్టిన మెగాస్టార్ అంతే. సినిమా దొల్లగొచ్చింది భయ మాత్రం మామ లేదు భయ. నాకు చేతనికి ఉన్నాడు ముద్దుల మామ. ఈ సినిమాలు ఎరగదీసింది వెంకీ మామ. బుర్ర పాడు అంతే. కేక సినిమా సూపరే సూపర్. ఫ్యామిలీ అందరూ చూడండి సినిమాని. బుర్ర పాడైపోద్ది. చిన్నపిల్లల సినిమా ఉంటుంది భయ. ఈ సినిమాలో చిన్నపిల్లలు కూడా వచ్చి ఈ సినిమా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఈ సినిమా కథ ఏంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్తలు విడిపోతారు భయ్య. విడిపోయి లాస్ట్ ఎలా కలుస్తారు? ఈ మధ్య జరుగుతున్నాయి పెళ్లి చేసుకుని విడిపోవడాలు. పెళ్లి చేసుకుని విడిపోయి జరుగుతున్నాయి. కానీ ఎందుకు విడిపోవాలి అని లాస్ట్ సినిమా కలుపుతాడు భయ్య. బుర్ర పాడు భయ్య సినిమాకి మాత్రం. నిజంగా అనిల్ రావులపుడికి మాత్రం నిజంగా దండం పెట్టుకోవాలి భయ్య. బ్లాక్ బస్టర్. మరో సంక్రాంతి 2 రోజుల ముందే వచ్చింది. సంక్రాంతి కావాల్సిన కోడి పందాలు, కానీ మనకు కావాల్సిన చిరంజీవి గారి సినిమా సూపర్ భయ్య. అంతే ఎక్సలెంట్ సినిమా అన్న. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. చెప్పాలంటే సంక్రాంతికి ది బెస్ట్ మూవీ. అనిల్ రావుపూడి తెలుసు సంక్రాంతికి ఎప్పుడు డిసప్పాయింట్ చేయడు. లాస్ట్ ఇయర్ ఏమో వెంకీ మామతో చూసారు కదా, ఎలా స్టెప్స్ వేయించాడు, ఎలా కామెడీ. సేమ్ అదే కంటిన్యూ చేశాడు. ఈసారి ఇంకా పవర్ పెంచాడు అనమాట. బాస్ని ఎంట్రీ చేసి సూపర్. ఇద్దరు కాంబినేషన్ ఎక్స్ట్రాడనరీ. ఎక్స్పెక్ట్ చేయని సీన్స్ ఉన్నాయి మధ్యలో. చాలా బాగుంది మూవీలో. ప్రతిదీ ప్లస్ పాయింట్ ఏంటంటే యాక్టింగ్, డ్యాన్స్, క్రేజ్, స్టైల్. అండ్ ఇంకోటి చిరంజీవిని చూస్తే మనకి గ్యాంగ్ లీడర్ ఎప్పుడైతే వచ్చింది 1991, 35 years అవుతుంది. ఇప్పటికి ఇంకా సేమ్ అదే గ్రేస్, అదే స్టెప్. అండ్ ఇంకోటి హుక్ స్టెప్ అనేది పెట్టాడు కదా. హుక్ స్టెప్లో నార్మల్ కరెంట్ స్టెప్ చూపించకుండా ప్రీవియస్ స్టెప్స్ రిమైండ్ చేసి చూడు. అది చాలా బాగుంది. అసలు కొరియోగ్రఫీ చాలా బాగుంది. సాంగ్స్ అయినా, డైరెక్షన్ అయినా. అండ్ ఇంకోటి మెయిన్ సీన్ చెప్పాలంటే బాస్కి 10 years నుంచి చాలా స్ట్రగుల్ అవుతుంది. చాలా మూవీస్ వచ్చాయి 4-5, కానీ ఏది సక్సెస్ కాలే. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ టైటిల్. బాస్ ఈజ్ బ్యాక్ అంటే ఇదే చెప్పాలి. అనిల్ రావుపూడి బాస్ని బ్యాక్ తీసుకొచ్చావు. అండ్ ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము వేరే మూవీస్ గిట్ట బాస్తోని. ఈ మూవీలో చూస్తే అసలు 40-50 years లాగా కనిపిస్తున్నాడు. అండ్ నయనతార చాలా ప్లస్ అయింది, ఎందుకంటే యాక్టింగ్ వైజ్ ఆమె చాలా బాగుంటుంది, లుక్స్ వైజ్ చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ చెప్పాలంటే మూవీలో ఆమె కాస్ట్యూమ్స్ వేసిన శారీస్ ఒక్క వల్గారిటీ లేదు, చాలా బాగా తీశాడు. అండ్ బాస్ని ఎక్కడ మనకి తెలుసు అంత ఏజ్ వాళ్ళని రొమాన్స్ అనేది పెట్టలే కదా, అది చాలా బాగా టైటిల్ జస్టిఫికేషన్ చేశాడు. వెంకటేష్ కాంబినేషన్ ఒక్క సినిమా సింగిల్ వస్తేనే విక్టరీ కొట్టిండు. కాంబినేషన్లు ఇద్దరు బాస్. మీకు తెలుసు టాలీవుడ్లో చిరంజీవి తర్వాత వెంకటేష్, ఈ ఇద్దరు కాంబినేషన్లో ఇన్ని ఇయర్స్ అవుతుంది ఎప్పుడు రాలే. ఫస్ట్ టైం ఎక్స్పెక్ట్ చేయలే, ఈ ట్విస్ట్ ఇచ్చారు. చాలా బాగుంది, వెరీ సక్సెస్ఫుల్. అండ్ ఇంకా వేరే మూవీస్ గిట్ట వచ్చేటివి ఉన్నాయి, అయినా కానీ ఇదే మూవీ ది బెస్ట్. చూడకముందే చెప్తున్నా, ఈ మూవీ ది బెస్ట్. అండ్ ఇంకా మీ మూవీలో చెప్పాలంటే కాన్సెప్ట్ చాలా తీసుకునేది ఉంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. అండ్ ఇవాళ రేపు చిన్న ఈగోలకి డైవర్స్ వరకు వెళ్తున్నారు. పిల్లల గురించి ఆలోచించకుండా లైఫ్ స్పాయిల్ చేస్తున్నారు. వాళ్ళ కెరియర్ స్పాయిల్ చేసుకుంటున్నారు, పిల్లల లైఫ్. సో నేను ఒక్కటే రిక్వెస్ట్, మ్యారేజ్ చేసుకోండి, లేకపోతే చేసుకోకండి. చేసుకున్న పిల్లల్ని కన్నాక వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఫీల్ కానీ ఫాదర్ మదర్ వేస్ట్ కనకండి. నేను చెప్తున్నాను, లైఫ్ అనేది ఒక పిల్లలకి ఫాదర్ మదర్ లేకపోతే ఆ లైఫ్ చాలా డిఫరెంట్ ఉంటుంది.
సో స్టేటస్ ఉండదు, ఫ్యామిలీలో ఇంపార్టెన్స్ ఉండదు, బయట మార్కెట్లో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇయ్యరు, వాళ్ళ లైఫ్ అనేది చాలా టఫ్. అన్న మస్ట్ అండ్ షుడ్గా అయితే పక్కా చూడాలి. ఫ్రెండ్స్తో అయినా అది ఫ్యామిలీతో అయినా ఎవరైనా చూడాలి. సినిమా మాత్రం నిజం బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయిపోద్ది పక్కా. ఛాన్స్ అసలు ఫ్లాప్ అయ్యే ఛాన్స్ కూడా లేదనమాట. నిజంగా అంత బాగుంది. మొత్తం చిరంజీవి ఇంకా వెంకటేష్ అయితే మొత్తం రఫ్ అండ్ టఫ్ అనమాట. అసలు తగ్గలేదన్నమాట ఎక్కడ కూడా. విక్టరీ వెంకటేష్ ఎంట్రీ అప్పుడు కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా వాళ్ళిద్దరు డాన్స్ కానీ హుక్ స్టెప్స్ కానీ డైలాగ్స్ కానీ ఫైటింగ్ కానీ నిజంగా అన్ని బాగున్నాయి నిజంగా. ఈ మూవీలో చాలా ఫన్నీ సీన్స్ ఉన్నాయి అంటున్నారు కదా, నీకు బాగా నచ్చిన ఫన్నీ సీన్ ఏంటి? చిరంజీవి శశిరేఖతో అది కామెడీ చేస్తాడు. నాకైతే నిజంగా ఆ సీన్స్ అయితే చాలా బాగా నచ్చాయి అనమాట. నిజంగా నాకైతే నిజంగా చాలా నచ్చింది అనమాట. అది ఎవరైనా చూడొచ్చు నిజంగా అంత బాగుంది. అసలు ఎన్నిసార్లు అయినా చూడొచ్చు, ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. జోక్స్ కూడా ఇట్ వాజ్ రియలీ నైస్. మీమ్స్ కూడా ఎక్కడ కరెక్ట్గా యూస్ చేయాలో కరెక్ట్గా యూస్ చేశారు. అండ్ ఇట్ వాజ్ స్పాట్ ఆన్. దట్స్ ఆల్. చిరంజీవి గారి గ్రేస్, ఆయన గ్రేస్ వేరే లెవెల్ అండి. ఇంకేం చెప్పగలం. ప్రతి సాంగ్ అసలు కిరాక్, ఆయన స్టెప్ కానీ ఏదైనా కానీ. ప్లస్ ఆల్సో హీ లుక్స్ వే యంగర్ ఇన్ దిస్ మూవీ. ఐ డోంట్ నో వాట్, బట్ లైక్ హీ లుక్స్ రియలీ గుడ్ ఆన్ స్క్రీన్. ప్లస్ ప్రతి ఒక్క సాంగ్ ఇట్ ఇస్ సూపర్బ్. ఐ థింక్ ఇట్స్ అ సూపర్బ్ హిట్. క్లాసీగా ఉంది, మాస్గా ఉంది. మనం ఓల్డ్ మూవీస్లో చూసే ప్రతి ఒక్క చిరంజీవి ఒరిజినల్ మూవీస్, ఆ మూవీస్ అన్నీ కూడా ఇన్కాపరేట్ చేసి ఏదో ఒక చిన్న రకంగా ఇన్కాపరేట్ చేసి సాంగ్స్తో ఇట్స్ ఫుల్ బ్యాంగర్. మీకు అనుకోని సాంగ్స్తో మీరు రిలేట్ అవుతారు. వేరే పాత సాంగ్స్ కూడా ఇన్కాపరేట్ చేసి ఉంటాయి లైక్ సీన్స్లోకి. ఇట్ ఈస్ రియలీ గుడ్ అండ్ ఐ థింక్ ఎవ్రీ వన్ కెన్ గో వాచ్ ఇట్. ఇట్స్ ఎంటర్టైన్మెంట్. చాలా బాగుందండి. లైక్ ఫుల్ డాన్స్, ఇట్స్ గుడ్ అండ్ ఇట్స్ సూపర్. లైక్ ఆయన గ్రేస్ కానీ ఏదైనా సరే ఇట్ ఈస్ ఆన్ వేరే లెవెల్. అండ్ కామెడీ టైమింగ్ బాగుందండి. ఐ రియలీ లవ్ వాట్ ఐ లవ్డ్ అబౌట్ ఇట్ ఇస్ అంత ల్యాగ్ చేసినట్టు ఏదో వేయాలని వేసినట్టు లేదు. ఇట్ ఇస్ రియలీ గుడ్. ప్లస్ జోక్స్ అనేవి కూడా కరెక్ట్ కాంటెక్స్ట్కి, సీన్కి కాంటెక్స్ట్గా కూడా చేశారు. సో దట్ ఈస్ రియలీ నైస్. మీకు అర్థమవుతుంది జోక్స్ ల్యాండ్ అవుతే మీకు నవ్వాలనిపిస్తుంది. ఫ్యామిలీ ప్యాక్డ్ ఎంటర్టైనర్. మీకు చిరంజీవి గారు ప్లస్ వెంకటేష్ గారు ఫుల్ ప్యాక్ కాంబో కావాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ ఎవర్. ఇంకా అనిల్ రావిపూడి గారు ఉన్నారు కాబట్టి ఎవ్రీ సీన్ ఒక కామెడీ సీనే. ఇట్స్ అ ఫుల్ ఎంటర్టైనర్. అందరికీ నచ్చుతుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ చిరంజీవి గారి గ్రేస్ కానీ వాళ్ళ హుక్ స్టెప్స్ కానీ అన్నీ ఆన్ అదర్ లెవెల్. ఆయన ఒక రేంజ్లో యూత్కి కూడా కనెక్ట్ అయ్యేటట్టు హీస్ ఎక్స్ట్రీమ్లీ ట్రెండీ. అందరితో కొంచెం లైక్ అట్రాక్టివ్గా ఉన్నాడు. ద హోల్ మూవీ వాజ్ ఆల్సో వెరీ నైస్. యాజ్ వెల్ as చిరంజీవి గారు అండ్ నయనతార వాళ్ళ కెమిస్ట్రీ is also very good. The whole movie was very nice. Songs చాలా బాగున్నాయి. ఇట్స్ వెరీ అంటే మీకు మాస్ సాంగ్స్ ఉన్నాయి, నార్మల్ సాంగ్స్ ఉన్నాయి, క్లాసీగా ఉన్నాయి, రొమాంటిక్ సాంగ్స్, అన్ని సాంగ్స్ కవర్ చేశారు. హుక్ స్టెప్స్ అయితే అన్నీ వస్తాయి అన్నమాట. ఇంకా జోక్స్ కానీ చాలా మీమ్స్ కూడా ఇన్కాపరేట్ చేస్తున్నారు. సో ఇట్స్ అ వెరీ నైస్. అంటే మేడం చాలా వరకు చిరంజీవి గారి పని అయిపోయిందని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు కొన్ని సినిమాలు డౌన్ అయినప్పుడు. సో ఇప్పుడు ఏం చెప్తారు ఈ సినిమాతో? హీఈస్ ఆల్వేస్ దేర్. హీఈస్ బ్యాక్. యాక్చువల్గా ఈ సినిమా చూసిన తర్వాత మీరు అది ఇంకా అనలేరు. హీఈస్ కంప్లీట్లీ బ్యాక్. హీఈస్ బ్యాక్ ఇన్ ట్రెండ్ అనుకోవచ్చు. అసలు వేరే ఇప్పుడు జనరేషన్ ఉన్న వాళ్ళు యాక్టర్స్తో పోల్చుకోలేరు అసలు. హీఈస్ ఆన్ అనదర్ లెవెల్ ఈ మూవీతో అయితే. దట్స్ వాట్ ఐ కెన్ సే. చిరంజీవి గారు కాంబినేషన్స్ ఎలా అనిపించింది? కాంబినేషన్ ఏం లేదండి. ఇట్స్ లైక్ కాంబినేషన్ ఇస్ వెరీ గుడ్. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. వాళ్ళ జోక్స్ కానీ డైలాగ్స్ కానీ వాళ్ళ హుక్ స్టెప్స్ చాలా వస్తాయి మీకు. ప్రీవియస్ మూవీస్, వింటేజ్ సాంగ్స్ అన్నీ కూడా ఇన్కాపరేట్ చేసి చాలా బాగా తీశారు. మీమ్స్ కూడా యూజ్ చేశారంట. అన్ని ఎవ్రీ సీన్, ఎవ్రీ కామెడీ సీన్ కూడా చాలా మీమ్స్ యూజ్ చేశారు. సో మీమ్స్ డ్రాబ్యాక్స్ అంతా ఏం లేదు. ఐ థింక్ ఇట్స్ అ ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ అయితే వెరీ కామెడీతో చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం సీరియస్ వస్తుంది కానీ ద హోల్ స్టోరీ కమ్స్ టుగెదర్.